హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బండి టాక్స్. ఈరోజు వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, మనం చాలామంది విలేజెస్ నుండి సిటీకి జాబ్ కోసం అని చెప్పి, జాబ్ పర్పసెస్ కోసం అని చెప్పి, లేదా కోర్స్ నేర్చుకుని జాబ్ చేద్దామని చెప్పి, లైక్ ఎలాగంటే ఐటీ ఫీల్డ్ అవని, టెక్నికల్ కోర్సెస్ అవని, ఇవన్నీ నేర్చుకుని జాబ్ కోసం అని చెప్పి సిటీకి వస్తూ ఉంటారు కదా. సో కొంతమందికి ఏంటంటే జాబ్స్ లేక తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏంటి సరైన గైడెన్స్ లేక ఇలా కోర్సెస్ నేర్చుకుంటారు, బట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉండక, వేకెన్సీస్ లేక వెళ్ళిపోతూ ఉంటారు. అసలు సిటీకి వచ్చి మనం కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటాం. సిటీకి వచ్చినప్పుడు మనం జాబ్ రావాలంటే ఎలా, అంటే ఏ వేలో వెళ్ళాలి, అంటే ఏ స్టెప్స్ తీసుకోవాలి ఏంటి అనేది అయితే నేను చెప్పడానికి ఈ వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఒక విలేజ్ నుంచి ఒక జాబ్ కోసం ఒక 10,000 రూపాయలు తీసుకుని లాస్ట్ ఇయర్ 19th December 2023 వచ్చాను. సో మొన్నటితో 1 year అవుతుంది. నా 1 yearలో నేను వచ్చినప్పుడు ఒక 10,000 తీసుకుని వచ్చాను. అప్పుడు నా దగ్గర జీరో అండి, అన్నీ లాస్ అయిపోయి విలేజ్ నుంచి అయితే నేను వచ్చా. నాకు ఇప్పుడు 1 yearకి తిరిగి చూస్తే నాకు ఒక జాబ్ ఉంది, ఒక 3 lakhs బైక్ కొనుక్కున్నాను, ఒక ఐఫోన్ కొనుక్కున్నాను. ఇవన్నీ అంటే నేను ఒక జీరో నుంచి ఇంత స్టేజ్కి వచ్చానని అయితే నేను మీకు చెప్తున్నా. సో ఇంత రావడానికి నేనేమేమి ఫాలో అయ్యాను, నాకు ఎదురైన ఇబ్బందులు ఏమున్నాయి, నాకు ఏవేవి యూజ్ అయ్యాయి ఏంటి అనేది అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామని అయితే దానికోసం అయితే వీడియో చేస్తున్నా. ఎందుకంటే మీకు యూజ్ అవ్వచ్చేమో అన్న సెన్స్తో చేస్తున్నా. సో ఒక్క 5 minutes కేటాయించండి. మీ లైఫ్కి ఏదన్నా చిన్న అంటే ఒక స్టెప్ అన్నా యూజ్ అవ్వచ్చేమో, మేబీ అంటే మనకి చూస్తే కానీ తెలియదు కదా. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు చెప్తాను. ఇప్పుడు మనం బేసిక్ ఏంటంటే ఊరి నుంచి వచ్చినప్పుడు ఒక హోప్తో వస్తాం, అరే ఏదో ఒకటి సాధించాలి. అలాగే వస్తాం. వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఈజీగా. మన మైండ్ ఎలా ఉంటుందంటే, మనకి ఏదన్నా ఎవరన్నా జాబ్ ఇప్పిస్తా అంటే మనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోతాం. అంటే మనం ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, అరే మనకి జాబ్ ఇప్పిస్తాడంట. మన ఇంటికి ఫోన్ చేసి చెప్పేస్తాం, అట్లా జాబు సెట్ అవుతుంది, మనకి మనవాడు ఉన్నాడు చూస్తాడు, వాడు వీడు చూస్తాడని. ఎవడో ఎందుకు చూస్తాడండి జాబు, జస్ట్ అలా మాటలు చెప్తారంటే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఉంది, ఒక గేదెను మనం చెరువు దాకా తీసుకెళ్ళగలం, కానీ అందులో అయితే ఈత కొట్టించలేం కదా. సేమ్ అలాగే మనకి ఎవరైనా నిజంగా జెన్యున్గా మనకి ఎవరైనా జాబ్ ఇప్పించాలన్నా కానీ వాళ్ళు మహా అయితే కంపెనీ వరకు తీసుకెళ్తారు. ఆ కంపెనీలో స్కిల్ అంటే వాళ్ళకి ఎలా యూజ్ అయ్యేది, వాళ్ళకి స్కిల్, మీ దగ్గర ఉన్న స్కిల్ వాళ్ళకి యూజ్ అయితేనే కదా తీసుకునేది. అంటే లాజికల్గా ఆలోచించండి. సో మన దగ్గర స్కిల్ లేనంత వరకు ఎంతమంది ఏ రికమెండేషన్స్ ఉన్నా అవ్వండి, మ్యాక్సిమం 90% అవ్వవు. ఇంకా ఏదన్నా మనం ఓన్ అని చెప్పి తీసుకుంటే ఏదన్నా అలా అది స్కిల్, నీ దగ్గర స్కిల్ లేదంటే నీకు గ్రోత్ కూడా ఉండదు కదా. సో ఏంటంటే సర్వైవ్ అవ్వడం కోసం ఏదన్నా జాబ్స్ రావచ్చేమో, అదైతే మనకు అంత తెలియదు. సో ఇట్లా నువ్వేంటంటే మనుషుల మీద డిపెండ్ అవ్వడం పక్కన పెట్టి మనం ఏదన్నా స్కిల్ నేర్చుకోవడానికి వస్తాం. ఆ స్కిల్ని బేసిక్గా మనం అదే ఫోకస్ చేసి నేర్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, విలేజ్ నుంచి సిటీకి వచ్చిన ఏంటంటే సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతాడు. అంటే లైక్ హైదరాబాద్ చూసుకుంటే మనం చార్మినార్ కానీ, ట్యాంక్ బండ్ అవని, ఇది మ్యూజియం అవని, లేదా గోల్కొండ అవని, ఇవన్నీ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడానికి, అంటే ఫొటోస్ ఇన్స్టా పోస్ట్ చేసుకోవడానికి ఇలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అంటే బేసిక్గా ఈ కోర్సెస్ నేర్చుకోవడంతో పాటు కూడా అది చేస్తాం. సో ఏంటంటే మన సగం కాన్ఫిడెన్స్ అక్కడ పోతుంది, మన ఫోకస్ మనం బయటకు వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతా దీనికి ఇష్టపడతా ఉంటాం. ఎందుకంటే సిటీకి వస్తే ఇప్పుడు అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు కదా. సో ఇట్లా ఏంటంటే సగం ఫోకస్ అక్కడే పోతుంది. రెండోది ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. మీకు ఏదైనా స్కిల్ నేర్చుకోగానే నీ పక్కనోడికి జాబ్ వస్తే ఆపర్చునిటీ నీకు రాకపోతే ఏమైందంటే నువ్వు వెంటనే డౌన్ఫాల్ అయిపోతావు. అండ్ డిప్రెషన్గా ఫీల్ అయ్యి, అరే జాబ్ రాలేదు కదా, మనోడికి వచ్చి నాకెందుకు రావట్లేదు, నేను దీనికి సెట్ కానా, ఇంకోటి ఏదైనా చూద్దామా అని చెప్పి వేరు ఎత్తుతూ ఉంటారు. అంటే ఒకదాని మీద ఉండకుండా వేరు చూస్తూ ఉంటే ఏంటంటే ఏది అవ్వదు. ఒకదాని మీద కన్సిస్టెన్సీగా ఉండి దాన్ని ఆ స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకో. వాడికంటే బెటర్ జాబ్ నీకు రావచ్చేమో కదా. దేనికైనా కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ చాలా ముఖ్యం అండి. చాలామంది చెప్తా ఉంటారు, మనం ఇన్స్టా సోషల్ మీడియాలో ఇంట్లో కూడా చూసుకుంటూ ఉంటాం మీమ్స్ కానీ. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ రెండు ఉంటే ఎంత పెద్ద జాబ్ అయినా మీరు ఖచ్చితంగా అనుకుంటే, ఇప్పుడు కాకపోయినా తర్వాత కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇదైతే నేను చెప్తాను. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలామంది, అంటే నేను దీనికి వర్త్ అని కూడా నాకు తెలియదు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 10,000 తీసుకుని వచ్చాను, 6,000 హాస్టల్ ఫీజు కట్టుకున్నాను, ఇంకా 4,000తో నేను 1 month సర్వే అవ్వాలి. ఆ 4,000 అయిపోతే నాకు ఏ జాబ్ రాకపోతే మళ్ళీ నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం. ఇలా ఎక్స్పెరిమెంటల్గా నేను వచ్చాను. 6,000 ఫీజు కట్టేశాను, ఇంకా 4,000తో సర్వే అవుతా. నేను ఏంటంటే యాక్టింగ్ ఫీల్డ్. సో ఏదంటే అలాగే యాక్టింగ్ చేశాను కొన్ని వీడియోస్. సో అలాగే డబ్బింగ్ థియేటర్కి తీసుకెళ్తే నాలో స్కిల్ ఉందని చెప్పి వాళ్ళు గుర్తించి ఎక్స్పీరియన్స్ ఉందన్నారు. సో ఎక్స్పీరియన్స్ ఏం లేదన్నాను, ఓకే వెళ్ళని చెప్పి తీసుకున్నారు. స్టార్టింగ్లో నా శాలరీ 0. నాకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, రూము ఫుడ్ ఇచ్చారు. అలాగే 1 month చేశాను. తర్వాత నాకు వర్క్ వచ్చిందని చెప్పి నేను నమ్మాను. సో అప్పుడు
శాలరీ డిమాండ్ చేశాను. 8,000 ఇచ్చేశారు నా ఫస్ట్ శాలరీ. తర్వాత అదే 8,000 15,000 చేశారు. తర్వాత అదే 15,000 20,000. తర్వాత అదే 20 25. ఇలా అంటే నా స్కిల్ నేను చూపించుకుంటూ నా హార్డ్ వర్క్ నేను వాళ్ళకి నేను వర్త్ అని చెప్పి తెలియజేసి నేను శాలరీ ఇలా డిమాండ్ చేసుకుంటూ నేను ఇలా చేసుకోగలిగాను. సో ఈ మధ్యలో ఈ ప్రాసెస్ ఎలా ఉంటే జాబ్ నాకు ఇలా వచ్చింది జాబ్. సో ఏంటంటే నేను ఒక్కదాని మీదే కన్సిస్టెన్సీగా స్టార్టింగ్ 1 year నుంచి నేను అదే దాని మీద చేశాను కాబట్టి కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఉంది కాబట్టి నేను ఎక్కడ దాకా రాగలిగాను. నేను వేరు చూస్తున్నట్టయితే ఏది వచ్చేది కదేమో మళ్ళీ ఊరు వెళ్ళిపోయామండి. సో నేను చెప్పేది అందుకే కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఎందుకు అంటున్నానంటే ఒక దాని మీద డిపెండ్ అయి ఉంటే మనకి ఆ స్కిల్ అనేది రోజుకి గ్రో అవుతూ ఉంటుంది. మనం ఎలా రోజుకి గ్రో అవుతామో మన స్కిల్ కూడా డైలీ మన ప్రాసెస్. ఇప్పుడు మన తెలుగు భాష ఉందండి, రోజు మాట్లాడితే ఏమవుతుంది ఇంకా అలవాటు అయిపోతుంది కదా. సో ఈ స్కిల్ కూడా అంతే బేసిక్గా మనం చూసుకుంటే ఇలా. కాకపోతే మధ్యలో చాలా అడ్డంకులు వచ్చాయి, చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అది చెప్పారు ఇది చెప్పారు అంటే నీకేదో చేస్తున్నాను, నన్ను ఏదో మూవీస్లో తీసుకెళ్తా అన్నారు. నేను చాలా అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను ఈజీగా. విలేజ్ నుంచి వచ్చాం కదా, అందరిని ఈజీగా నమ్మేస్తాం. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అవునా అని చెప్పంట నా 6 months టైం వేస్ట్ చేశానండి. అదే 6 months కూడా ఇలాగే హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెన్సీగా ఉన్నట్టయితే నేను ఇంకొంచెం బెటర్గా అయ్యేవాడినేమో. సో ఇట్లాంటి ఏంటంటే మధ్యలో డిస్ట్రాక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మనం ఏం పట్టించుకోకుండా నువ్వు హైదరాబాద్ సిటీకి లేదా ఏదన్నా హైదరాబాద్ అవని వైజాగ్ అవని ఏదైనా సిటీకి చెన్నై అవని బెంగళూరు అవని నువ్వు సిటీకి వచ్చి నువ్వు కోర్స్ నేర్చుకోవడానికి వచ్చావంటే లేకపోతే జాబ్ సెర్చింగ్ కోసం వచ్చావంటే దాని మీదే ఉండు. Day 1 ఏదైతే నువ్వు ఏ ఫోకస్ పెట్టుకున్నావో ఏదైతే టార్గెట్ పెట్టుకున్నావో నీకు ఎన్ని రోజులైనా కానీ అదే టార్గెట్ ఉండాలి, అదే ఫోకస్ ఉండాలి. నువ్వు మధ్య చాలా డిస్ట్రాక్షన్స్ వస్తే అయినా కానీ నువ్వు దాని మీద ఉండగలిగితే నీకు జాబ్ వస్తుంది. మెయిన్లీ నువ్వు చేయాల్సింది ఏంటంటే పక్కన మీద డిపెండ్ అవ్వకుండా నీ ఓన్ స్కిల్ అనేది ఒకటి నువ్వు డెవలప్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ జాబ్ రావాలంటే. రెండోది ఏంటంటే అదే నీకు వచ్చిన స్కిల్ని హార్డ్ వర్క్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. మూడోది ఏంటంటే ఫస్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆపేయాలి. తిరగటం అనేది తగ్గించుకుంటే సిటీలో సగం నువ్వు ఫోకస్ నీకు తగ్గినట్టే కదా. నీ జాబ్ మీద పెట్టుకుంటావు, నీ జాబ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది నువ్వు వీటి మీద పెట్టుకుంటావు. నీ కెరీర్ మీద నువ్వు ఒకటి ఆలోచించు లాజికల్గా. నువ్వు ఫర్ సపోజ్ నువ్వు మంచిగా కెరీర్ మీద ఫోకస్ చేసి జాబ్ వచ్చేదాకా నువ్వు ఇంటర్వ్యూస్ క్రాక్ చేస్తూ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే నీకు జాబ్ వస్తే నువ్వు ఇంక ఉండేది ఎక్కడే కదా. నీకు ఇంకప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి నీకు వీకెండ్ టైమ్స్ ఉంటాయి, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే వెళ్ళొచ్చు, ఈవినింగ్ అయినా సరే. నువ్వు స్టార్టింగ్ ఏదో ఎంజాయ్ చేసి మొత్తం తిరిగేసానుకుంటే నీకు వచ్చేది ఏం లేదు దానివల్ల. జస్ట్ ఏదో స్టోరీ పెట్టుకుంటా లేదా ఏదైనా మెమరీగా ఉంటుంది. ఫస్ట్ నీ లైఫ్ కదా, నువ్వు లైఫ్ కోసం కదా వచ్చింది. సో దాన్ని ఫోకస్ చేసుకుంటూ అలాగే ముందుకు వెళ్తూ ఉంటే జాబ్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు జాబ్ రావడం పెద్ద విషయం కాదు, కానీ అంటే స్మార్ట్ వర్క్ అంటారు కదా, హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఏంటంటే నువ్వు తెలివిగా అంటే నీ స్కిల్కి తగ్గట్టు అంటే ఒక కంపెనీ ఉంది నీకు జావా ఫుల్ స్టాక్ వచ్చు అంటే దానికి ఎక్కువ డిమాండింగ్ ఏది అంటే ఏ స్కిల్ ఉంటే ఏ కంపెనీ ఎక్కువ రిక్రూట్ చేసుకుంటున్నారు ఏంటనేది అది చూసుకుంటూ అటు వెళ్ళాలి. గుడ్డిగా నాకు ఒక స్కిల్ వచ్చు కదా అని చెప్పి అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోతే నీ టైం వేస్ట్ అయిపోతుంది. అదే నువ్వు తెలివిగా ఆలోచించి అందరూ 10 ఇంటర్వ్యూలకి వెళ్ళినా నువ్వు ఒక్క ఇంటర్వ్యూవే ఎక్కువ నీకు వచ్చిన స్కిల్ బేస్ మీద తీసుకున్నట్టయితే దానికే వెళ్తే నీకు వచ్చే అవకాశం ఉందేమో. సో ఏంటంటే అంటే డిఫరెంట్గా థింక్ చేయండి, కరెక్ట్గా థింక్ చేయండి. డూ స్మార్ట్ వర్క్. కష్టపడి నేను ఆఫీసులకి వెళ్ళిపోతున్నా, ఒక 10-15 తిరిగేస్తా, ఒక 20-30 తిరిగేస్తా ఆఫీసులకి, నాకు ఏదో ఒకటి తగలపోతా అనుకుంటే తగలదు. అదే గుడ్లో అట్లా రాయేస్తే కాదు కదా. నీకు వచ్చింది, నువ్వు ఒకటి నేర్చుకున్నావు, సో నువ్వు అలా ట్రై చేయాల్సిన అవసరం ఏముంది. నీకు వచ్చిన స్కిల్ మీద ట్రై చేయి. రెండోది ఏంటంటే సిటీలో ఎవరి మాటలు నమ్మకూడదు. ఎందుకంటే ఎవరి గ్రోత్ చూసి ఎవడో భరించలేడు, ఎవడో పాజిటివ్గా తీసుకోలేడు. ఒకడు డౌన్ఫాల్గా కోరుకుంటారు, కానీ ఎవడైనా నేను ఎన్నాళ్ళ నుంచి ఉన్నాను నాకు సెట్ కాలేదు ఆడికి సెటిల్ అవ్వాలని చెప్పి ఎందుకు అనుకుంటారు ఎవడైనా. సో ఆలోచించండి కొంచెం, ఎవరి మాటలు వినొద్దు. మీకు ఒక జాబ్ కోసం వచ్చారు కాబట్టి దానికోసమే ట్రై చేయండి. తిరగడానికి తర్వాత చాలా టైం ఉంటుంది. సో ఇట్లా మధ్యలో డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఈ రెండు మెయింటైన్ చేసుకుని ఎన్నాళ్ళైనా ఉన్నాయండి. మీ టైం ఇన్నాళ్ళు చదివారు కదా, చదువు అది ఏంటంటే ₹1 మనం ఫీజెస్ కానీ అంతా మనం పెట్టిందే, కానీ మనం పెట్టుబడి పెట్టాం, దానికి మనకు రావట్లేదు కదా ప్రాఫిట్. రావాలంటే నువ్వు ఇన్నాళ్ళు చదివావు, ఇంకా చదివే అనుకో, ఇంకా ఇది కష్టపడుతూ పో. ఇది కూడా అదొక ప్రాసెస్ అనుకో. జాబ్ వచ్చే వరకు చదువు అయిపోయాక ఇది కూడా ఒక కోర్సే అనుకో. నువ్వు ట్రై చేయి 1 year కాదు, 2 year కాదు, 3 year కాదు, ఎప్పటికైనా నీకు జాబ్ రాకపోదా. అంతేగాని ఇంట్రెస్ట్ అనేది పోకూడదు. ఇప్పుడు దాకా చదివిన దానికి నీకు యూజ్ ఉండదు. నువ్వు ఇంత దూరం వచ్చి నువ్వు కోర్స్ నేర్చుకోకుండా లేదా నువ్వు కోర్స్ నేర్చుకుని నువ్వు జాబ్ చేసుకోకుండా నువ్వు ఊరెళ్ళావంటే
తర్వాత మీ పేరెంట్స్ ఇబ్బంది పడాలి కదా, వాళ్ళు 10 మందికి 10 రకాలుగా అనుకుంటారు, అది తెలిసిందే. సో ఏంటనేది మీరు క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్. నేను దేనికి వచ్చాను, అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఒక 10 మందిని కనుక్కోండి. అంతేగాని ఒక్కడి మీద డిపెండ్ అవ్వద్దు. నేను మెయిన్లీ చెప్పేది ఇదే, ఒక్కడి మీద డిపెండ్ అవ్వద్దు. మన దాని మీద మన స్కిల్ మీదే డిపెండ్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి. సో ఇట్లా చేసుకుంటూ ఉంటే జాబ్ సింపుల్ అండి. నా లైఫ్లో ఈ హైదరాబాద్ వచ్చాక చాలామందిని చూశాను. చాలామంది డౌన్ఫాల్ కోరుకునే వాళ్ళు, కానీ ఎవరో జెన్యున్గా చాలా రేర్ దొరుకుతారండి. అది దొరికితే మాత్రం అదృష్టం. కాకపోతే అందరినీ జెన్యున్గానే అంటే మనతో జెన్యున్గా ఉంటున్నారు, మన గ్రోత్ కోరుకుంటున్నారని చెప్పి మనం అనుకుంటాం. బట్ వాళ్ళ మైండ్లో ఉన్నది ఏంటనేది మనకు తెలియదు. సో నీ దాని మీద నీకు ఏదో నచ్చిందో ఏదొచ్చో నువ్వు దాని మీదే చేసుకుంటూ పో. ఎవరి మాటలు వినొద్దు. మెయిన్గా పేరెంట్స్ గురించి ఆలోచించండి, నీ కెరీర్ గురించి ఆలోచించండి. జాబ్ సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్లో నేను 1 yearలో ఎక్స్పీరియన్స్ చేసింది ఇది కాబట్టి నాకేమి అంటే నాకు ఓవరాల్గా నాకు ఏది యూజ్ అయిందంటే ఒకటి, డే 1 నుంచి నేను హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాను, ఫోకస్ చేసుకుంటూ వచ్చాను. అదే హార్డ్ వర్క్ని నేను డైలీ చేసుకుంటూ వచ్చాను కన్సిస్టెన్సీగా. సో నాకు ఇప్పుడు ఇలా ఉండగలిగాను. 0తో ఉన్నా నేను ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేసుకోగలుగుతున్నానంటే సిటీలో నాట్ ఈజీ థింగ్ కదా. నా ఓన్గా నాకు కావాల్సిన బైక్ కావని, ఫోన్ అవని ఇవన్నీ నేను తీసుకున్నాను. ఒకప్పుడు పీజీలో ఉండేవాడిని, ఇప్పుడు రూమ్ తీసుకున్నాను 1 BHK. ఇంత మారిందంటే మనం కన్సిస్టెన్సీగా ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. సో ఇది చూసుకుని మీరు కూడా ఇలాంటి ఇప్పుడు మన మిడిల్ క్లాసుల గురించి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఏ జాబులు రావాలి, లేకపోతే బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఏ బిజినెసెస్ ఉన్నాయి ఏంటనేది అయితే దానికోసం కూడా నేను ఒక వీడియో కనుక్కుని అందరినీ అడిగి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో చేస్తా. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బై బై.